బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీ కేసులో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సిఐడికి సంబంధించి అంటే అప్పటి సిఐడి కస్టడీ కేసులో విచారణకు హాజరయ్యారు పివి సునీల్ కుమార్. గుంటూరు CCSPSలో సునీల్ కుమార్ విచారణ జరుగుతోంది. రఘురామను విచారించిన సందర్భంలో హింసించిన ఆ సందర్భం అంటే ఆ కేసుకు సంబంధించి అందులో A1గా అక్యూజ్డ్ 1గా ఉన్నారు పివి సునీల్ కుమార్. ఈ నెల 4న విచారణకు రావాలని గతంలో సునీల్కి నోటీసులు పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు 3 వారాల గడువు కోరారు సునీల్ కుమార్. ఈ నెల 15న విచారణకు హాజరు కావాలని మళ్ళీ నోటీసులు ఇచ్చిన క్రమంలో విచారణకు హాజరయ్యారు సునీల్ కుమార్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎందుకంటే అప్పటి విచారణ సందర్భంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును హింసించారు, చిత్రహింసలకు గురి చేశారు, చిత్రవద చేశారు, ఇటువంటి మాటలు వినిపించాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం పివి సునీల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఆయన ఎటువంటి సంజాయిషి ఇవ్వబోతున్నారు, లేకపోతే ఎటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారు, ఎటువంటి అంశాలు ప్రస్తుతం ఆయన వివరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాయి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి, పివి సునీల్ కుమార్ విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. ఎంతసేపు అయింది విచారణకు హాజరయ్యి? ఎటువంటి విచారణ జరుగుతోంది? ఎవరెవరు విచారించడం జరుగుతోంది? సచిన్, త్రిపుల్ సంబంధించి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో A1గా ఉన్నటువంటి సీనియర్ IPS అధికారి సునీల్ కుమార్ ఈరోజు గుంటూరులోని CCS కార్యాలయంలో విచారణకు హాజరవడం జరిగింది. విజయనగరం SP దామోదర్ ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. ఇప్పటికీ గంట పైన కూడా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా రఘురామకృష్ణరాజుకి సంబంధించినటువంటి ఆ రోజు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఎవరెవరు ఉండటం జరిగింది, ఆ టార్చర్ ఏదైతే 3rd డిగ్రీ ప్రయోగం జరిగిందనే విధంగా కేసు నమోదైనటువంటి నేపథ్యంలో 3rd డిగ్రీ ప్రయోగించారా లేదా, అసలు ప్రయోగిస్తే ఏ విధంగా ప్రయోగం చేయడం జరిగింది, ఎవరి నుంచి ఆదేశాలు ఉన్నాయి, ఈ అంశాలకు సంబంధించిన దానిపైన ప్రస్తుతం అయితే సునీల్ కుమార్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే విజయపాల్ని విచారణ చేపట్టడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ ప్రభావతిని కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఈ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేశారంటూ కూడా ఆమెను కూడా విచారణ చేపట్టారు. మొత్తంగా మిగిలినటువంటి వాళ్ళందరినీ విచారణ చేపట్టినటువంటి సందర్భంగా వచ్చినటువంటి ఆ ఎవిడెన్స్లు కానీ అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఈరోజు సునీల్ కుమార్ని అయితే విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సునీల్ కుమార్ ఇప్పటి వరకు కస్టోడియల్ టార్చర్కి సంబంధించి అలాంటివి ఏం జరగలేదు అనే విధంగా కూడా అనేక సార్లు స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో అంటే విచారణ అధికారిగా ఉన్న విజయపాల్ కాకుండా సునీల్ కుమార్ ఆ రోజు అక్కడికి ఎందుకు వచ్చారు, ఆయనతో పాటు మరో వ్యక్తి వచ్చారు, తులసిరామ్ అనేటటువంటి వ్యక్తి వచ్చారనే విధంగా కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నటువంటి నేపథ్యంలో వచ్చారా రాలేదా, మీరిద్దరు అక్కడికి వెళ్ళటానికి గల కారణం ఏంటి, ఆ రోజు ఏం జరిగింది, ఎవరైనా ఆదేశాలు ఇవ్వడం జరిగిందా, వీడియో కాల్లో మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు అయితే ఆయన ముందు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి కూడా ఎవిడెన్స్లు కొన్ని పోలీసుల దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సునీల్ కుమార్ ముందుంచి విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఎలాంటి సమాధానాలు ఇస్తారు, ఏమేమి అంశాలు చేస్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఉదయం ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన కొంచెం ఎగ్జంప్షన్ కోరటం జరిగింది. తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఇవ్వడం జరిగిన సమయంలో కూడా 2 వారాల గడువు కావాలన్నారు. అయితే విధంగా కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఈరోజు విచారణకు హాజరయ్యారు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేయడం జరిగింది. కేసు కూడా అనేక పర్యాలు కూడా అనేక మంది కూడా విచారణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మొత్తంగా ఈ కేసుకు సంబంధించి సునీల్ కుమార్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ కీలకంగా మారబోతుంది. మరి ఆయన ఏం చెప్తారు, కేసుకు సంబంధించినటువంటి అంశంలో నిజంగానే రఘురామకృష్ణరాజు పైన 3rd డిగ్రీ ప్రయోగం జరిగిందా, లేకపోతే ఒకవేళ జరిగితే ఎందుకు జరిగింది, జరగకపోతే ఆయన చెప్తున్నటువంటి ఎవిడెన్సులు కానీ ఆ రోజు కాళ్ళపైన దెబ్బలు కానీ ఇవన్నీ ఏంటి అనే దానిపైన కోణంలో అయితే విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఆ రోజు ఈ రఘురామకృష్ణరాజుని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తారన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్లకి ఈ CID ఆఫీస్ నుంచి ఫోన్స్ వెళ్ళాయి అనే విధంగా కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే కార్డియాలజిస్టు అప్పుడు ఉన్నటువంటి
కార్డియాలజిస్ట్గా ఉన్నటువంటి డాక్టర్కి అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు, అసలు ఆ రోజు ఆయనకి సంబంధించి కాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో దెబ్బలకి బదులు అప్పుడు ఉన్నటువంటి స్టేట్మెంట్లో ఆయనకి పూర్వకాలం నుంచే ఉన్నటువంటి వ్యాధి వల్లే అట్లా వచ్చిందనే విధంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే ఈ రోజు విచారణలో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా అంటే ఈరోజు కేవలం విచారణకు మాత్రమే పరిమితం అవకాశం ఉందా, లేకపోతే ఇంకోసారి కూడా విచారించే అవకాశం కనిపిస్తుందా? అండ్ ఒకవేళ ఈ రోజు ఎక్కడికి క్లారిటీ వస్తే అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతుంది ఎగ్జాక్ట్ గా? ప్రధానంగా అయితే ఈ రోజు మాత్రం విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. విచారణ అనంతరం మరోసారి విచారణకు రమ్మనేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అదుపులోకి తీసుకునేటటువంటి అంశాలు అయితే లేవనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే డిఐజీ క్యాడర్కి సంబంధించినటువంటి డీజీ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో అన్ని రకాలుగా ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ విచారణ అనేది ఏ విధంగా జరుగుతుంది, సునీల్ కుమార్ ఎలాంటి ఆన్సర్లు ఇస్తారు, ఎలాంటి సమాధానాలు వస్తాయి అనే దాన్ని బట్టే కేసు కీలకంగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. కంపల్సరిగా మరోసారి విచారణకు పిలిచేటటువంటి అవకాశం ఉందనే విధంగా తెలిసింది. కానీ ఈ రోజు ఎలాంటి ప్రశ్నలు వెళ్తాయి, ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది తెలియాలి. ఇంకోటి, ఈ రోజు సునీల్ కుమార్ ఇచ్చేటటువంటి ఆన్సర్ల ఆధారంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఈ పరిణామానికి సంబంధించి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారనే విధంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు కూడా కలెక్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా రఘురామకృష్ణరాజు ఈ కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించడం, కేసులో ఆయన్ని కూడా చేర్చినటువంటి నేపథ్యంలో మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది చూడాలి. కంపల్సరీగా సునీల్ కుమార్ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. కానీ విచారణ అనేది మాత్రం మొత్తం ఈ థర్డ్ డిగ్రీకి సంబంధించి ఆ రోజు జరిగినటువంటి రఘురామకృష్ణరాజు ఏవైతే చెప్తున్న వీడియో కాల్ కానీ, తులసిరామ్ అక్కడికి రావటం కానీ, మిగిలినటువంటి అంశాలు వీటి ఆధారంగానే ఈరోజు ప్రశ్నలు అయితే ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ విచారణ అనేది కొంత కీలకంగా, అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలకి ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ అని చెప్పచ్చు. ఎందుకంటే డీజీ క్యాడర్కి సంబంధించినటువంటి మోస్ట్ సీనియర్ ఐపీఎస్ అధికారి కాబట్టి మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో మరి కొంతమంది పరిస్థితులు ఏమైనా బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సచిన్. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈరోజు సునీల్ కుమార్ విచారణ జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి సంబంధించి గతంలో అంటే రఘురామకృష్ణరాజు ఇప్పుడు వైసీపీలో ఉన్న సందర్భంలో కావచ్చు, ఎంపీగా ఉన్న క్రమంలో కావచ్చు, రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీలో ఉన్న సందర్భంలో ఆయనపై ఇబ్బందికర వాతావరణానికి గురి చేసేలా ప్రవర్తించారు. అంటే రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీ కేసులో విచారణకు హాజరైన సందర్భం ఇప్పుడు పివి సునీల్ కుమార్కి సంబంధించి. అయితే గుంటూరు సిసిఎస్పిఎస్లో సునీల్ కుమార్ విచారణ జరుగుతోంది. రఘురామను హింసించిన కేసులో A1గా ఉన్నారు పివి సునీల్ కుమార్. ఈ నెల 4న విచారణకు రావాలని గతంలోనే సునీల్కు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరయ్యేందుకు 3 వారాల గడువు కోరారు సునీల్. ఈ నెల 15న విచారణకు హాజరు కావాలంటూ మళ్ళీ నోటీసులు జారీ చేసిన సందర్భం.